కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్న ఫోటోను లేదా డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ అయి ఉండొచ్చు, బ్యాంక్ పాస్బుక్ అయి ఉండొచ్చు, పాన్ కార్డ్ అయి ఉండొచ్చు. వాటిని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి వాట్సాప్లో షేర్ చేయమంటుంటారు. ఇలాంటి సందర్భం మీకు ఏదో ఒక చోట ఎదురుపడే ఉండవచ్చు. దానికోసం మనము ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మన ఫోన్లో ఉన్న ఫైల్స్ యాప్ ద్వారానే మన ఫోటోలను లేదా డాక్యుమెంట్లను పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి సెండ్ చేయవచ్చు. ముందుగా మన ఫోన్లో ఉన్న ఫైల్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ యారో మార్క్ పక్కన స్కానర్ సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మన కెమెరా ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు ఫోటో తీసుకున్నా పర్లేదు. మన గ్యాలరీలో ఉన్న ఫోటో కోసమైనా ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏ ఫోటోను అయితే పీడిఎఫ్గా మార్చాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డన్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. యారో మార్క్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇప్పుడు మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది రెడీ అయిపోయింది. 3 డాట్స్ మీద ప్రెస్ చేసి షేర్ బటన్ మీద ప్రెస్ చేసి వాట్సాప్లో మీరు ఎవరికైతే పంపాలనుకున్నారో వాళ్ళకి ఈ విధంగా నెంబర్ సెలెక్ట్ చేసుకొని యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి పీడిఎఫ్గా ఆ ఫోటో లేదా డాక్యుమెంట్ అనేది వెళ్ళడం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.